రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పృథ్వీరాజ్ భార్య కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నా భర్త ఎప్పుడు తప్పుగా మాట్లాడరు, ఒకవేళ నిజంగా తప్పుగా మాట్లాడుంటే అందరూ స్టేజ్ పైనే ఖండించాలి, కానీ ఎందుకు అందరూ కూడా అంటే అక్కడ ఉన్న స్టేజ్ పైన పెద్దవాళ్ళు కూడా అందరూ ఎంజాయ్ చేసి ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో నటుడు పృథ్వీరాజ్ భార్య కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ మనకు కనిపించారు. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అయితే నా భర్త ఎప్పుడు తప్పుగా మాట్లాడరని చెప్పుకొచ్చారు పద్మ. ఎవరైతే పృథ్వీరాజ్ భార్య ఉన్నారో తన పేరు పద్మ, తను కూడా నా భర్త ఎప్పుడు తప్పుగా మాట్లాడరు, నా భర్త తప్పుగా మాట్లాడితే స్టేజ్ పైన ఎందుకు చెప్పలేదు అని కూడా ప్రశ్నించారు. అంతేకాకుండా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా స్టేజ్ పైనే ఉన్నారు, మరి నా భర్త మాటల్ని ఎంజాయ్ చేశారు కదా, ఆ తర్వాత మమ్మల్ని బద్నాం చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. క్షమాపణలు చెప్పి ప్రజల్లో మీ సింపతి పొందారు అని కూడా పద్మ చెప్పారు. అంతేకాకుండా ప్రమోషన్లతో సినిమా హిట్ కాదు, సినిమాలో సత్తా ఉంటేనే హిట్ అవుతుంది అని కూడా పద్మ చెప్పారు. అయితే ఇదే నేపథ్యంలో లైలా సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను అని చెప్పి పద్మ మాటలో మనం విన్నాము. అసలు పద్మ ఏం చెప్పారు? పృథ్వీరాజ్ భార్య కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? పృథ్వీరాజ్ చెప్తే క్లారిటీ రాకుండా ఇప్పుడు పద్మ మాటల్లో కూడా తను ఏమనుకుంటారు, ఈ ఘటన గురించి తను ఏమనుకుంటున్నారో ఒకసారి విందాం. అంటే లాస్ట్ హాస్పిటల్లో ఉన్నారు, ఆయన హెల్త్ ఇప్పుడే కదండి, అసలు ఇలాంటివి జరిగినప్పుడల్లా చాలా సీరియస్ అంటే అవుతూ ఉంటాయి. ఏదో ఇంకా చిన్న బాబుని చూసుకున్నట్టే చూసుకుంటున్నాం మేము. అంత గాడ్ గిఫ్ట్. వాళ్ళ అమ్మగారు చేసిన పూజలో లేకపోతే మేము చేసిన పూజలో ఆయన చేసే పూజలో మమ్మల్ని కాపాడుతున్నాయి. కానీ ఏంటంటే చాలా మానసికంగా ఇలాంటి ట్రోలింగ్ నా మీదే ఎందుకు చేస్తున్నారు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నేను ఎవరి జోలికి వెళ్ళాను కదా. అసలు మినిమం ఏంటంటే పెద్ద పెద్ద సినిమా వాళ్ళ ఫంక్షన్లు, పర్సనల్ ఫంక్షన్స్ కూడా ఆయన వెళ్ళరు. ఎందుకంటే ఎందుకులే, ఒకటి పోతే ఒకటి అవుతుంది ఎందుకు అని చెప్పేసి ఆయన సైలెంట్గా టీవీ చూసుకొని కూర్చుంటారు, లేకపోతే మొబైల్ చూసుకొని కూర్చుంటారే తప్ప ఎవరు గొడవకి వెళ్ళరు, ఎవరి దేనికి వెళ్ళరండి. అసలు ఇలాగ పిలిస్తే ప్రమోషన్స్ ఉన్నాయి, పిలిస్తే వెళ్తారు, మాట్లాడతారు, వస్తారు. అది వాళ్ళు ఆయన మాటల్ని వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు తప్పుగా తీసుకుంటున్నారు. అంతేగాని నాకు తెలిసే పృథ్వీ గారు తప్పు అంటే అస్సలు లేనే లేదు. అండ్ మూవీ టూ నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందంటే వాళ్ళు కాల్ చేయడం కానీ మీకు ధైర్యం చెప్పడం కానీ ఇలా ఏమన్నా వాళ్ళ తరఫు నుంచి మీకు ఏమన్నా కాల్స్ ఏమైనా వచ్చాయి? ఎక్కడ సార్ వేరే కాల్స్ వచ్చే ఛాన్సే లేదు కదా. మొబైల్స్ ఫోన్ వస్తూనే ఉన్నాయి. ఒక ఫోన్ ఆఫ్ చేసరికి ఇంకో ఫోన్, అస్సలు ఫోన్కి రెస్టే లేదు. బయట వాళ్ళ ఫోన్లు వచ్చే అవకాశం మనకి లేదు కదా. ఒక ఫోన్ నెంబర్ తీసి చేద్దామన్నా కానీ అసలు అవకాశం లేకుంటే కాల్స్ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో ఏంటో మనకు తెలియట్లేదు. అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు అండ్ ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ మీ తరపు నుంచి ఉండబోతుంది? ఎలాగ ఉంటుందో మనకు తెలియదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూస్తాం. ఈ సినిమాకి సంబంధించి చాలా మంది కూడా అంటున్నారు, రేపు సినిమా వెళ్తే అది మళ్ళీ అగెయిన్స్ట్ మళ్ళీ ఆ ట్రోలింగ్ అది మళ్ళీ స్టార్ట్ అవుతుందని కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేనైతే ఒకటి చెప్తానండి, దేంట్లోనైనా ఈ పబ్లిసిటీ కోసము, పబ్లిసిటీ బాగా చేస్తే సినిమా పోతుంది అన్నది అదొక ట్రాష్ అంతే. సినిమా పబ్లిసిటీ చేసినా చెయ్యకపోయినా అది సినిమా హిట్ అవ్వాలంటే అవుతుంది. ఎందుకు అంటే సినిమాలో సత్తా ఉండాలి. సత్తా ఉంటే ఎలాంటి సినిమా అయినా వస్తుంది. చిన్న ప్రొడ్యూసరు, చిన్న డైరెక్టరు ఒక మూవీ సింపుల్ లో బడ్జెట్లో మూవీ దాన్ని తీసే విధానంగా తీస్తే దాంట్లో ఒక సత్తా ఉంది అనుకో, ఆ మూవీ ఎట్లయినా హిట్ అవుతుంది. మ్యాటర్లన్నీ మనమేం చేస్తాం, సినిమాలో కసి ఉండాలి, సినిమాలో ఒక ఇది ఉంటే ఎట్లయినా హిట్ అవుతుంది. పెద్ద పెద్ద మూవీలు పోతుంటే చూస్తున్నాం కదా, మనం పెద్ద పెద్ద యాక్టర్లవే కొన్ని రోజులు ఆడిపోతున్నాయి. మనం చిన్న వాళ్ళమి, దేవుడి పుణ్యాన బాగుంటే సూపర్ ఆడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈసారిది కూడా లైలా సినిమా సూపర్ ఆడాలి, ఆయనకు డబ్బులు రావాలి, ఆయన హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా. నేను ఫైనల్లీ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో యాజ్ అ ఉమెన్ చాలా అంటే ధైర్యంగా ఉండాల్సి వస్తుంది. అండ్ ఇలాంటి ట్రోలింగ్లో ఇంత అబ్యూజివ్ కాల్స్ ఉన్నప్పుడు మనం కాస్త డౌన్ అయిపోతాం. అండ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫర్దర్గా పాలిటిక్స్లో కానీ సినిమాలో కానీ కంటిన్యూ అవ్వాలి అంటే చాలామంది ఆచితూచి మాట్లాడాలి అంటారు. సో ఫర్దర్గా నెక్స్ట్ ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు చెప్పడం కానీ ఇలాంటి సజెషన్స్ మీ తరఫు నుంచి ఏమన్నా పృథ్వీ గారికి వెళ్ళాయా? ఆయన రాంగు మాట్లాడరు, తప్పుగా మాట్లాడారు, ఎవరితోని అలా ఇలా మాట్లాడరని నాకు బాగా తెలుసు. సో అలాంటి పొజిషన్ రాదు. నేనే ఒకటే మాట్లాడతా, ఆవేశపడొద్దండి అని చెప్తా, అంతే. ఆవేశపడద్దు, నిదానంగా మాట్లాడండి చాలు. ఆవేశపడితే అది వేరే లాగపోతుంది. అంటే పక్కకున్న వాళ్ళు రెచ్చగొట్టవచ్చు, నువ్వు సూపర్ అలా ఇలా అంటే కొంచెం ఎనర్జీ వచ్చినట్టు మాట్లాడేస్తారు, అంతే తప్ప ఆయనకి నేను ఎప్పుడు ఏం చెప్పలేదు. ఆయన ఇష్టంగా మాట్లాడతారు, కానీ మాకు తెలిసి ఏది మాట్లాడినా కరెక్ట్గానే ఉంటుంది. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అందరు నవ్వారు బాగా. అప్పుడే నువ్వు పృథ్వీ నువ్వు చేసిన తప్పు, నువ్వు తప్పుగా మాట్లాడావని ఎందుకు అడగలేదు?
ప్రతి పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టేజ్ ముందు కూర్చున్నారు. అప్పుడే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావని ఎందుకు వాళ్ళు అప్పుడే నిలదీయలేదు? వెళ్ళి మీరు చూసుకొని మీరు థింక్ చేసి, సో నేను ఇలాగైతే ఇలా పోతుంది, ఇలా పోతుంటే ఇలా పోతుంది, ఎలాగపోతే కరెక్ట్గా ఉంటుందని థింక్ చేసి మీరు సారీ చెప్పేసి మీ సింపతి మీరు పెట్టుకున్నారు. మమ్మల్ని బదలాం చేశారు, మమ్మల్ని తీసుకెళ్ళి బొందులో పడేస్తున్నట్టు చేసేసారు. మీ సింపతి ప్రజల్లో మీ సింపతి రానివ్వండి, పర్వాలేదు, కానీ మమ్మల్ని తిట్టించడం కరెక్ట్ కాదు, మమ్మల్ని ట్రోల్ చేయటం కరెక్ట్ కాదు. ఇది పద్ధతి కాదని నేను అంటున్నా. సినిమా హిట్ అవ్వాలి అంతే. సో దీనికి ఎండ్ కార్డ్ పెట్టడానికి మీ తరఫు నుంచి వాట్ ఇస్ ఏం చెప్పాలనుకుంటారు? దీనికి ఇంకా మొత్తం ఈ కాంట్రవర్సీకి ఎండ్ చేయడానికి మీ తరఫు నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్లీ ఏం లేదండి, సినిమా హిట్ అవ్వాలి. సినిమా హిట్ అవుతే అప్పుడు ఏమంటారు, వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఈ ట్రోల్ మారిపోతుంది. ఎందుకంటే ఇదంతా చేసేది వాళ్ళ సైడ్ వాళ్ళే అని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ద్వారానే అవుతుంటుంది. ఒక ఫ్రెండ్ మనం పెట్టామనుకో అందరు రెచ్చిపోతుంటారు అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఏం లేదండి సార్, ఇప్పుడు ఏంటంటే మా పరువు ఎలాగంటే అలా తీసేశారు. మెయిన్ ఏంటంటే నా కూతురు కూడా సినిమా ఫీల్డ్లోనే ఉంది. ఇవన్నీ చూస్తే తన కెరియర్ కూడా దెబ్బతింటుంది కదా. ఇప్పుడు ఒక పృథ్వీరాజు దీంట్లో ఉండేసి ఒక నా కూతురికి నేను సాయం హెల్ప్ చేసుకోలేకపోతున్నా, నా కూతురికి క్యారెక్టర్ ఇప్పించుకోలేకపోతున్నా. జస్ట్ చిన్న సిస్టర్ క్యారెక్టర్ కూడా, చెల్లెల క్యారెక్టర్ కూడా ఒక పెద్ద పెద్ద మన పెద్ద యాక్టర్లతో ఎవరితోనైనా నేను వెళ్ళి అడిగాను చాలామందిని, ఒక చిన్న సిస్టర్ క్యారెక్టర్ ఇవ్వండి అన్నా కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది సినిమా ఫీల్డ్. ఎందుకంటే పృథ్వీరాజు అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడతాడనో లేకపోతే దేనికి ఇస్తున్నారో మనకు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ విన్నారనుకోండి, చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు లైఫ్, నా బిడ్డ లైఫ్ పోతుంది, ఇటు నా ఫ్యామిలీ పరువు పోతుంది, చుట్టాలు, బంధువులు, రిలేషన్స్ అందరిలో మా పరువు పోతుంది. సో మా పరువు తీసిన వ్యక్తి ఎవరున్నారో, తర్వాత ఎవరు ఎక్కువ ఇది చేస్తున్నారో వాళ్ళ మీద పరువును దాబేద్దాం అనుకుంటున్నాం. కంపల్సరీ వేస్తాను. అవునండి, లీగల్గా నేను వేస్తాను. ఎందుకంటే మాకు న్యాయం జరిగే వరకు, మా తప్పు లేకుండా మమ్మల్ని లాగుతున్నారు, మాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను. అది ఎన్ని రోజులైనా నేను పోరాడతాను. మాకు ఒక మనిషి మనం ఒక టికెట్ తీసుకొని వెళ్ళి కొనే వాళ్ళు ఎలా ఉంటారండి? ఒక కామెడీ ఉందా, లేకపోతే మూవీలో ఒక ఇదే చూస్తాము. ఎక్కువ కామెడీ చాలా ఇష్టపడతాం, చాలా మంది పైన కామెడీ ఇష్టపడతాం. ఈ ఫైట్లని అవన్నీ ఇవన్నీ చాలా మంది లేడీస్కు భయమే ఉంటుంది. కాబట్టి ఆయన కామెడీ ఆర్టిస్ట్ కాబట్టి కామెడీగా మాట్లాడాడు అంతే, కామెడీగానే మాట్లాడాడు. అది కామెడీ వాళ్ళు వేరేలాగా ట్రోల్ చేస్తున్నారు, అది మాత్రం కరెక్ట్ కాదు. నైట్ 12 గంటల వరకు, 11 గంటల వరకు ఫోన్ వస్తూనే ఉంది. ఒకరు ఫోన్ చేసేవారు, పృథ్వీరాజు ఉన్నాడా, ఆయనతో ఒక ఆట ఆడుకోవాలి, ఇంకొకలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇంకో ఏంటంటే, నేను నిన్న కొన్ని ఇంటర్వ్యూలో కొన్ని బూతులు మాట్లాడాను, అందరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఆవేశంలో నేను మాట్లాడేశాను, కోపం, ఆవేశం. ఎందుకంటే ఈయనకేం పృథ్వీరాజ్కి ఏమన్నా అయిపోతుందో ఏమో అన్న ఒక టెన్షన్లో నేను కొన్ని బూతులు కూడా మాట్లాడాను, అందరు నన్ను క్షమించాలి. మెయిన్ ఏంటంటే నాకు కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నువ్వు అలాగా, నువ్వు ఇలాగా అని చెప్తున్నారు. మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ అమ్మలు అలాగే ఉండుండొచ్చు కాబట్టి నన్ను అలా ట్రోల్ చేస్తున్నారు. అదంతా నేనేం పట్టించుకోను, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, కంపల్సరీ భగవంతుడు చూస్తాడు. ఇక మూవీ గురించి వస్తానా, ఆయన కామెడీ ఆర్టిస్ట్, కామెడీగా చేశారు. అది వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు అలాగా క్రియేట్ చేశారు అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా తీసామనుకో, ప్రమోషన్ చేయాలంటే డబ్బులు కావాలి బాగా, ఓకేనా? ఒక మూవీ చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ మూవీ అంటే అది రిలీజ్ అవ్వక ముందే వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది అని మనం ఆవేశంగా చూస్తాము. కానీ ఒక చిన్న హీరో మూవీ చేశారనుకోండి, ఆ మూవీ అందరు చూడాలి అంటే పెద్ద ప్రమోషన్ కావాలి. ఆ ప్రమోషన్ చేసుకోనికి ఎవరున్నారు అని వాళ్ళు టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ లో ఎవరు దొరికారు? పృథ్వీరాజ్ దొరికాడు. అది ఒకటి వాళ్ళు చాలా పబ్లిసిటీ చేశారు, అంతే. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. కావాలని ఎప్పుడు మాట్లాడడం, మేము సినిమాలాగే చేస్తాము, రాజకీయానికి సినిమాకి సంబంధం లేదు. దయచేసి ఈ మన వయసు వాళ్ళందరూ గమనించాలి, సినిమాలాగా చూడండి, రాజకీయం గురించి అస్సలు కాదు ఇది. అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు మాట్లాడడం కూడా చూశారు కదా. ఎస్, పృథ్వీరాజ్ భార్య కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి నా భర్త
తప్పుగా ఎప్పుడూ మాట్లాడరు, నా భర్త తప్పుగా మాట్లాడితే ఒకవేళ స్టేజ్ పైన ఎందుకు చెప్పలేదు అని కూడా ప్రశ్నించారు. అంతేకాకుండా స్టేజ్ పైన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, మరి నా భర్త మాట్లాడినప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు కదా, మరి దాని తర్వాత మమ్మల్ని ఎందుకు బద్నాం చేస్తున్నారని కూడా క్వశ్చన్ రేస్ చేశారు. అంతేకాకుండా క్షమాపణలు చెప్పి ప్రజల్లో మీరు సింపతి పొందారని చెప్పి ఇండైరెక్ట్ గా ఎవరిని ఉద్దేశిస్తున్నారు. అంతేకాకుండా ప్రమోషనల్తో సినిమా హిట్ కాదు, మీరు ఎంత వైరల్ చేసి అది హ్యాష్ ట్యాగ్స్ ద్వారానో మీమ్స్ ద్వారానో కూడా మీరు ఎప్పుడైనా చేస్తే కూడా అది హిట్ కాదు, ప్రమోషన్స్ ఎక్కువైతే హిట్ అవ్వదు, ఖచ్చితంగా సినిమాలో సత్తా ఉంటే మాత్రమే హిట్ అవుతుందని కూడా చెప్పుకొచ్చారు పద్మ. అంతేకాకుండా లైలా సినిమా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి లైలా సినిమా కూడా మంచిగా హిట్ అవ్వాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పుకొచ్చారు. మరి ఏ సినిమా అయినా చిన్న పెద్ద హీరోలది కూడా ఫ్లాప్స్ అవుతుంటాయి, హిట్స్ అవుతుంటాయి, అంతే మూవీ ప్రమోషన్కి దానికి సంబంధం అస్సలు ఉండదు. ఎంత లెవెల్లో ప్రమోషన్ చేస్తే అంత హిట్ అవుతుంది అనుకోవడం ఒక ఫాల్స్ మిత్ అనే చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా మూవీలో ఒకవేళ చిన్న సినిమా, లో బడ్జెట్ సినిమా అయినా సరే మూవీలో స్టోరీ ఇంకా సత్తా ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది. అండ్ మనస్ఫూర్తిగా లైలా ప్రమోషన్స్కి గల కారణాల వల్లే మమ్మల్ని బద్నాం చేస్తున్నారు, కానీ లైలా మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని కూడా పద్మ మాటల్లో విన్నారు. అయితే పృథ్వీరాజ్ భార్య కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీంట్లో ఏం కోరుకుంటున్నారు ఏంటి అని అంటే ప్రూఫ్స్తో సహా నేను ఖచ్చితంగా పరువు నష్టం కేసు కూడా పెడతానని చెప్పుకొచ్చారు.